BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వాండ్రాయి పంచాయతీ వాండ్రాయి గ్రామ దళితులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల గోపి డిమాండ్ చేశారు. గ్రామం ఏర్పడి ఎన్నేళ్లైనా శ్మశానం, రహదారి, శ్మశాన వాటిక షెడ్, సామాజిక భవనం, అంబేద్కర్ విగ్రహానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు నిర్వహించుకునే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. వాండ్రాయి అనే గ్రామంలో విదసం ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల గోపి గారు సందర్శించి ఇక్కడ కొన్ని సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఏంటంటే ఆ సమస్యలు సామాజిక అవసరానికి సామాజిక భవనం లేకపోవటం ఒకటి, రెండోది శ్మశాన వాటిక రహదారికి ఇబ్బందులకు గురయ్యి సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వీరి శ్మశానం ఉంది. ఇక్కడ ఒక వంతెన ఇబ్బంది వలన వర్షాకాలంగానైతే శవాన్ని మోసుకొస్తూ చెరులో పడిపోవడం కానీ డొంకల వైపు జారటం కానీ ఈ సంఘటన జరుగుతుంది. దీన్ని అధికారులు కానీ పాలకులు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ దీన్ని చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాలు కల్పించాలని, దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. శ్మశాన వాటిక రహదారి, అలాగే చుట్టూ ప్రహరీ, షెడ్డు నిర్మాణం, బోరు ఇలాంటి మౌలిక సదుపాయాలు మాకు కల్పించాలని ఈవేళ మన వాండ్రాయే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు ఈ ఊరిని కలుపుకుంటే 30-35 గ్రామాలు మాకు వెలుగులోకి వచ్చున్నాయి. ఇంతవరకు ఊరు పుట్టి శ్మశానం ఉండి ఆ రహదారి కరువైందంటే ఒక్కసారి మా బతుకు ఎలాగుందో ఒక్కసారి మీరు తెలుసుకుంటారని ఈ మీడియా ఉందా మేము తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ ఊరి సమస్య కాదు, ఇప్పటికీ దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము పోరాట చేసుకుంటూ వస్తుండగా ఇంకా మా బతుకులు ఇంక వెనక్కే ఉన్నాయి తప్ప వేది కూడాను వెలుగులోకి వచ్చే పరిస్థితిలో లేరు. మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ఈ రహదారి కల్పిస్తారని ప్రార్థించుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. గ్రామానికి వరకు రిజిస్టర్ చేస్తూ మీరంతా మీ సమస్య, మీ పరిస్థితి, మీ సమస్య అంతా ఏంటంటే మన సంఘం త్రూగా